నిన్న ఒక ఫేస్బుక్లో ఒక వీడియో చూసాం మేము. ఆ వీడియోలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి గురించి, మా ఖమ్మం అభివృద్ధి ప్రదాత పువ్వాడ అజయ్ కుమార్ గారి గురించి, మా మాజీ ఎంపీ నామనాసరావు గురించి, మా ఎమ్మెల్సీ తాతమ్మ గురించి మాట్లాడిండు ఒక గజ్జికుక్క. ఆ గజ్జికుక్క సంబంధించింది అసలు వాడు ఏ పార్టీ, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం చేస్తాడు, వాడి పరిస్థితి ఏంటో వాడు ఆలోచించుకోవాలి. వాడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, అసలు వాడు మాట్లాడే విధానం, వాడి క్యారెక్టరు, వాడి పరిస్థితి ఏమాత్రం అజయ్ కుమార్కి సరిపోయేంత కాదు. అది వాడు మాకే సరిపోడు, మాకే ఎక్కువ. ఎలక్షన్లో గతంలో పోటీ చేసి వాడికి ఎన్ని ఓట్లు వచ్చినా వాడు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. దాని తర్వాత ఒక వార్డు నెంబర్ని నిల్చోబెడితే కనీసం 150 ఓట్లు ఉన్న వార్డు నెంబర్ వాడు పోటీ చేస్తే వాడికి వచ్చే 10-20 ఓట్లు. వాడి బతుకది. వాడి బతుక్కి ఖమ్మం జిల్లాని దశాబ్దాలుగా రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేసే ఒక ఫ్యామిలీ గురించి, ఒక నాయకుడి గురించి నాలుక కోస్తాను మాట్లాడుతున్నాడు. అరే ఫస్ట్ నువ్వు ఆడానా మొగనా అది తెలుసుకో. ఆ రెండిట్లో ఏదో తెలుసుకున్న తర్వాత విమర్శించు. నీకు విమర్శించే స్థాయి ఎక్కడ? మాకంటే తక్కువ. నువ్వు నోట్లో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నువ్వు జిమ్లలో మాట్లాడే కథలు, నీకు ఆడమ్మగా తెలియకుండా నీ మీద పెట్టే కేసులు, నువ్వు పుణ్యలో తీసుకొచ్చిన క్రెడిట్ కార్డులు, అవి నీ బతుకు. ఒకటి పెడితే బతికే బతుకు నీది. నువ్వు వచ్చి అజయ్ కుమార్ గురించి నాలుగో కోస్తా. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాల్లో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎవరో ముర్రోని మొత్తుకొని ఆత్మహత్యలు చేసుకుంటే దానికి సానుభూతి తెలపడానికి పోతే నువ్వు ఏదో క్వశ్చన్ వేస్తున్నావు. అసలు నువ్వు ఎవడివి, యాడ నుంచి వచ్చినావు, నీకు బతికెంత, నువ్వెంత? నువ్వు అజయ్ కుమార్ గారికి నాలుగు కోస్తావు. కొడకానికి ఏం కోసం కూడా తెలియదు, గుర్తుపెట్టుకో. నువ్వు అజయ్ కుమార్ గారికి తిరగకుండా చేస్తావా? రా, నీ అంత దమ్ముందా రా, చూసుకుందాం. నీ బతుక్కి నువ్వు అజయ్ కుమార్ గారు విమర్శించి నాలుగు కోసం అంత దమ్ము ఉందా నీకు? మేమే ఎక్కువ నీకు. నువ్వు ఇప్పుడు ఉందిగా నీకు అది మా ఏమంటారు దానికి వైఎస్ఆర్ కార్డు కూడా పెట్టుకున్నావు కదా. నీకు దమ్ముంటే నువ్వు ఒకటే రారా చూద్దాం. నాలుగు కోస్తాను. ఒక నాయకుడు, అభివృద్ధి చేసిన నాయకుడు, గతంలో నీ బతుకు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీ ఉండకొడికి నువ్వు అజయ్ కుమార్ గురించి మాట్లాడటం. బిడ్డ చెప్తున్నా విను. నీ క్యారెక్టర్ తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేసుకో, నీ స్థాయి తగ్గట్టుగా నువ్వు మాట్లాడు, నీ బతుకు తగ్గట్టుగా నువ్వు ఉండు. నువ్వు ఫస్ట్ నీ ఆ ప్లస్సా మైనసా ఆడా మొగ తేల్చుకో. ఫస్ట్ టెస్ట్కి వెళ్ళి నువ్వు ఏం చేసినావు. గతంలో ఏపీఎస్లో నీ మీద ఒక పాపం పిల్లగాడు తట్టుకోలేక నువ్వు రమ్మంటే కేసు పెట్టిన ఆ కేసు గురించి మాట్లాడుకో. కొడక దాని గురించి మాట్లాడకుండా అజయ్ కుమార్ మాట్లాడుతావు. అంత మొగడు గారా నువ్వు? నీకు మొగ లక్షణాలు లేకనే కదా పోయి ఆ మొగడికి పోయి ఆడదానుకొని పోతున్నావు నువ్వు. నీ బతుక్కి మళ్ళీ నువ్వు గతంలో నామనాసరావు గారి దగ్గర సైకిల్ యాత్రకు పోతే డబ్బులు ఇవ్వలేదు, నువ్వు పారిపోయి వచ్చిన ముండకొడికి నువ్వు నామనాసరావు మాట్లాడడం. మళ్ళీ నీ బతుక్కి రోజుకు ఒక నాయకుడిని మార్చే రకం నువ్వు ఒక జిల్లాని, ఒక కాన్స్టిట్యూషన్ని, ఒక ఖమ్మం నగరాన్ని ఒక అభివృద్ధి చేసిన నాయకుడి గురించి నాలుక కోస్తావా? బిడ్డ నువ్వు నాలుక కోస్తా, ఇది కోస్తా, అది కోస్తా అంటే ఇది ఏం కోస్తా కూడా తెలియదు. మా అజయ్ కుమార్ సైనికులు నీలాగా డబ్బులకో ఇంకోటి కాదు, ప్రేమతో ఉండడం. ఆయన రాజకీయం కోసం ఆయన బట్టి బతుకుతున్నాం మేము. గతంలో మా నాయకుడు తెలియదు పాపం. ప్రతి ఒక్కడు వచ్చి మామూలు ప్రేమలు చూపించి పనులు చేయించుకున్నారు. మనోడు ఎవరు, మనోడు కాదేవుడు అని చెప్పి అప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు చూస్తారు బిడ్డ మీరు రాబోయే, ఇప్పుడు మీ బతికెంత 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. రాబోయేది ఖచ్చితంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. మీలాంటి 0.5 గాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఖచ్చితంగా ఉంచుతాం. నీ నోరు దగ్గర అదుపులో పెట్టుకొని నువ్వు ఉంటే నీకే మంచిది. కాదు నేను ఏదో పీకుతా అంటే నీది పీకి కట్టలు కట్టి ఇక్కడే పెడతావు, వైఎస్ఆర్ కాలంలో పెడతా నీకు. నువ్వు ఏదో మాట్లాడు, పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు అజయ్ కుమార్ గారితో పోటీ చేస్తావు, మనవాడివా? నీ బతుకి నీకు కార్పొరేట్ పడితే ఓట్లే రాలేవా? నువ్వు పోటీ చేస్తావా? నీ బతుకు అంత సాయి అనేది. గతంలో మాట్లాడితే పోనీలే, గజ్జికుక్క మాట్లాడు ఎందుకని అనుకున్నావు. నీ పరిస్థితి, నీ వ్యవహారం, నీ కథ అన్నీ తెలుసు. నీ జిమ్లో ఏం చేస్తావు, ఎవరిని పిలుస్తావు, ఏ ఫామ్ హౌస్ పిలుస్తావు, అన్నీ బయటకు వస్తే బిడ్డ ఏమనుకుంటున్నావు. నీ బతుకు నువ్వు చక్కగా బతుకు, నీ ఎవరైనా నువ్వు బతుకు. కానీ అజయ్ కుమార్ జోలికి కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల జోలికి కానీ నువ్వు వస్తే బిడ్డ నీ సంగతి చూడక మనదు. నువ్వు పీకలకు వస్తా, ఇది వస్తా అంటే మాకు నవ్వు వస్తుంది. నువ్వు ఏమీ కొలేడు 0.5 కాబట్టి నువ్వు ఏం కోయలేక ఇంట్లో కూర్చొని కేసులు పెడితే పారిపోయినాడు. అసలు నీది ఎవరురా, నువ్వు ఆడొచ్చి వచ్చినావు? నువ్వు గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయాలు సర్వీస్ చేస్తుంది. వాళ్ళు ఇక నామనాసరావు గారు కూడా ఒక సంస్థ పెట్టి ప్రజలకు సేవ చేసిండు. నువ్వేం చేసినావు?
నువ్వేం చేయించినావని. నువ్వు అసలు నీ నాయకుడు ఎవడు అసలు? నువ్వు ఎవరు వర్గం? మీ నాయకుడు ఎవరు అసలు? ఇలాంటి వాళ్ళని అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు ఫోన్ చేసుకుంటుంది? అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో ఉన్నావు? మొన్నటిదాకా బీజేపీ అంటే, బీఆర్ఎస్ అంటే, సిపిఎం అంటే, సిపిఐ మొత్తం పార్టీ కుక్కవి నువ్వు. మొన్న నా కూడా ఎక్కడో బిడ్డ నీ సంగతి చూస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. నువ్వు మాట్లాడే స్థాయి మాతో మాట్లాడు, మా స్థాయి నీది.